ఏదైనా పార్సిల్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏదైనా బాక్స్ వస్తే దాంతో ఏదైనా క్రాఫ్ట్ చేద్దామని బాక్స్లో అయితే పక్కన ఉంచేసానండి. చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజైతే కుదిరింది ఇలా క్రాఫ్ట్ చేయడానికి. ముందైతే బాక్స్ అయితే నీట్గా కట్ చేసుకున్నాను. అవి ఏమేం కావాలో మొత్తం అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని ఇలా బ్లౌజ్ పీస్ ఒకటైతే కట్ చేసుకున్నానండి. దీనికి తగ్గట్లు కట్ చేసుకొని ముందైతే అన్నిటికీ ఇలా స్టిక్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలాంటివి బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీనికి మూత కూడా చేసుకోవచ్చండి. నేనైతే మూత చేయలేదు, ఇదైతే హాల్లో పెట్టడానికని చేసేసాను అనమాట. క్లిప్స్ అలాగే టిక్ క్లిప్స్ అన్నీ సపరేట్ పెడితే అన్నీ కలిసిపోతున్నాయి. ఒకే బాక్స్లో వేస్తే నాకైతే వెతుక్కోవడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ఇలా అయితే బాక్స్లు సపరేట్ క్యాబిన్స్లా పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. నేనైతే ఇది 4 క్యాబిన్స్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.